హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మనం అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎవ్రీ ఫ్రైడే చాలా డిఫరెంట్ సినిమాలు చూస్తూ ఉంటాం. బట్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే ఆ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకొని, ఏదో ఒకటి తెలుసుకొని ఎంత వినోదాత్మకంగా మనం ఆ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి మన జనాలకు ఉపయోగపడే ఒక మంచి కంటెంట్ కూడా చాలా రేర్గా వస్తూ ఉంటాయి. మరి ఈ రెండులోని డ్రింకర్ సాయి అంటూ మన ముందుకి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వాళ్ళు మన ముందుకు ప్రెజెంట్ చేసిన అది మెల్లగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా టర్న్ అయ్యి లేడీస్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికి కూడా చాలా మంచి కలెక్షన్స్తో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాగా టర్న్ అవుతుంది. అండ్ ఆ సినిమా డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి సినిమా సక్సెస్ గురించి, జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్తే భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి, నువ్వు సినిమా చూసావా లేదా? ఎస్, చూసేసాం. ఎలా ఉంది? చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ చెప్తాను. సో చూసాం కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే సార్, ఎప్పుడైనా మేము అంటే ఇలాంటి ఒక మినిమం బడ్జెట్ తో సినిమాలు వస్తున్న వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి కూడా భయపడుతుంటారు. కొన్నిసార్లు సినిమా బాగోపోయినా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాగే ప్రమోషన్స్ టైంలో మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, మీరు ఎంత హార్ట్ టచింగ్ గా క్లైమాక్స్ ఉంటుంది, ఎంత కొత్తగా ఉంటుంది అన్నారు. నేను చెప్పాను కదా భయ్యా మీకు. నేనేం చెప్పాను ఆ రోజు? మీరందరూ వచ్చారు. మీ అందరికి గనక సినిమా కొంచెం హార్ట్ టచింగ్ అనిపించి క్లైమాక్స్ దగ్గర పర్లేదురా టచ్ చేశాడు అనిపిస్తే మంచి రేటింగ్ ఉంది, లేదంటే 0 ఇవ్వమని చెప్పాను. 0 అయితే ఎవరు లేదు భయ్యా, చక్కగా మంచి రేటింగ్లు ఇచ్చారు అందరూ. దాని అందరికి మీతో పాటు మన స్టార్స్ యూట్యూబ్ ఛానల్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మీ సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్ సార్, ఎందుకంటే ఒక మంచి సినిమా ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడైనా చిన్న సినిమాలకి లైఫ్ తక్కువ, కలెక్షన్స్ తక్కువ అంటూ ఉంటాం. బట్ వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ డ్రింకర్స్ అయ్యి మంచి కలెక్షన్స్ తోని మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ గా ఫస్ట్ మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. ఫస్ట్ అది ఏంటంటే మనం మాట్లాడుకోవడం కాదు, ప్రొడ్యూసర్ వైపు నుంచి నేను చూస్తా. ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నిన్న అనౌన్స్ చేశారు వాళ్ళు 5th డేకి 3.11 అంత వచ్చింది గ్రాస్. ఆ వచ్చిన గ్రాస్ని బట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ రోజు చిన్న సినిమా నుంచి రిటర్న్స్ వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు భయ్య. మేము ఈ సక్సెస్ టూర్ లో తిరిగాం కదా, కొత్త విషయాలు తెలిసింది నాకు. ఎందుకంటే మెయిన్ ఒక చిన్న సినిమా చూడాలి ఆడియన్స్ అంటే ఎందుకు చూస్తారనేది అర్థమైంది నాకు. వెనక బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి, అంటే ఒక ప్రొడక్షన్ సంస్థ, మంచి ప్రొడక్షన్ సంస్థ అన్నా ఉండాలి, లేదా ఒక హీరో అన్నా ఉండాలి బ్యాక్గ్రౌండ్. ఇట్లా ఎవరన్నా ఉంటే తప్ప ఆ చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు థియేటర్ దగ్గరికి. లేదా కంటెంట్ మాలాగా విపరీతమైన ప్రమోషన్ చేసాము, మీకు తెలుసు కదా, ఏ విధంగా ఆ ప్రమోషన్ అన్నా చేయాలి. ఈ 3 లేకపోతే కనుక చిన్న సినిమాని చూడటం చాలా కష్టం భయ్యా. మేము ఇప్పుడు టూర్లో నేను గమనించింది అదే. నేను అనుకున్నా మరి చిన్న సినిమాలు రావట్లేదు అంటున్నారు థియేటర్కి. మొన్న ఈ మధ్య 3-4 సినిమాలు హిట్ అయినాయి. ఇది ప్రేమలో ఒకటి హిట్ అయింది, మ్యాడ్ ఒకటి హిట్ అయింది, ప్లస్ మత్తు వదలరా ఒకటి హిట్ అయింది. ఎలా హిట్ అయింది అని ఆలోచించుకుంటే నేను ఒకసారి బ్యాక్ వెళ్తే అర్థమైంది. ప్రేమలు రాజమౌళి గారు తీసుకున్నారు, సింహ తీసుకున్నారు. రాజమౌళి గారు ఒక ట్వీట్ సంథింగ్ సపోర్ట్ చేశారు, లేసి కూర్చుంది. అది సినిమా బాగుంది కాబట్టి. నెక్స్ట్ మన ఏది మ్యాడ్, దానికి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు మధ్య ఎన్ని ఉన్నాయి కాబట్టి జనాలకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, థియేటర్లు చూపిస్తారు. నెక్స్ట్ మత్తు వదలరా, ఇక తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్. ఇట్లా ఏదన్నా బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఉంటే తప్ప మామూలుగా చిన్న సినిమాలు ఎంత పోటుగాడైనా సరే, ఎంత కంటెంట్ ఉన్నా సరే, ముందు ఏం చేస్తున్నారంటే అది బాగుంది అంటున్నారుగా, ఓటీటీలో చూద్దాంలే, థియేటర్ దాకా వెళ్తాం ఎందుకు, అదొకటి మైండ్లో పడిపోయింది, ఆడియన్స్ మైండ్లో. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమాలు వచ్చిన టైంలో డబ్బులు మొత్తం తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. చిన్న సినిమా వచ్చేసరికి ఓటీటీ అన్నట్టు మాట్లాడుతున్నారు. అదొకటి మేము అబ్జర్వ్ చేసాం బాగా. ఎందుకంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేసి ఇంకా చాలా ఎక్కువ చేసాం భయ్య. అంటే థియేటర్కి మాకు హ్యాపీ, ఎందుకంటే మాకు మినిమం వస్తున్నారు, ఒక 60-70% మాకు వస్తున్నారు, జనాలు వస్తున్నారు కాబట్టి మేము హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం నేను గమనించా. కాబట్టి సక్సెస్ అంటారా, హీరోకి మంచి పేరు వచ్చింది, చాలా బాగా చేశాడు హీరో అని చెప్పి, హీరోయిన్ మంచి పేరు వచ్చింది. దగ్గర 30 మంది ఆర్టిస్టులు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. ఎవరు కూడా కొత్త అన్న ఫీలింగ్ లేకుండా యాక్ట్ చేశారు అందరూ. అట్లా వాళ్ళందరికీ పేరు వచ్చింది. మా ప్రొడ్యూసర్లు హ్యాపీ. ఇప్పుడు రేపో మాపో మళ్ళీ సంక్రాంతి తర్వాత ఓటీటీ రిలీజ్ చేస్తాం. అందరూ ఏంటంటే మంచి హ్యాపీగా ఉన్నాం, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, సంతోషంగా ఉన్నాం. చూసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. మీలాంటి వాళ్ళు, మీడియా మిత్రులు అందరూ కూడా చాలా బాగుందని చెప్పి ప్రేజ్ చేస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి భయ్యా నాకు కొత్త డైరెక్టర్ కి? చాలా హ్యాపీగా. మీరు ఇందాక చెప్పిన సినిమాలకి ప్రొడక్షన్ హౌస్లు కానీ ఏదో సపోర్ట్ చేస్తుంటే డైరెక్ట్ గా మీకు ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కదా? చేశారు. కాకపోతే మా అభిమానం మేము చూపించుకున్నాం. వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి ఏదో చిన్నదే ట్వీట్ పడేస్తే ఇంకా రెచ్చిపోయేవాళ్ళం. అసలు బ్యూటిఫుల్ ప్రమోషన్స్ చేశారు సార్. అసలు ఎలా సార్ థాట్? అండ్ అదే కాకుండా లైవ్ పర్ఫార్మెన్స్, ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్లు జరిగినా లైవ్ పర్ఫార్మెన్స్, మ్యూజికల్ కాన్సర్ట్స్ జరగచ్చు, అయితే ఒక డైలాగ్ చెప్పడం కాదు. నెక్స్ట్ లెవెల్ థాట్ అది ఎలా అసలు జరిగింది? ఏంటంటే మా వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేశారు నాకు.
మూవీలో కూడా సింగిల్ టేకే మా వాళ్ళు, హీరో కానీ హీరోయిన్ కానీ. సార్ నేను అడిగా, చేస్తారా మహేష్, ఓకేగా, నో ప్రాబ్లం కదంటే, సార్ ఎరగదీసేద్దాం సార్ నోటు, అక్కడ షూట్ ఎవరు చేసాం అలా చేద్దాం అంతే, మీరు మాకు చెప్పండి అంతే చాలు అన్నారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయడం వల్ల మనం ఆ రోజు లైవ్ పెర్ఫార్మ్ చేసాం. మీరు చూశారు కదా ఆ రోజు లైవ్ పెర్ఫార్మెన్స్ కి సినిమాలో చూసిన రోల్ బ్యాంక్ ఏమన్నా తేడా ఉందా? అదేంటంటే అందుకని అంటున్నా, పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు, నెంబర్ 1 ఆర్టిస్ట్ అవుతాడు, నో డౌట్. అందులో అతని పెర్ఫార్మెన్స్, డెడికేషన్ కానీ మన ధర్మ అది ఆ విధంగా డెఫినెట్ గా ముందు సినిమాల్లో అతను బాగా చూపించుకుంటాడు. సార్ మోర్ దెన్ ఏ హీరో నేను సినిమా చూస్తున్నప్పుడు ఇంత డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినప్పుడు కూడా కమర్షియాలిటీని అసలు ఎక్కడ తగ్గనకుండా ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ మాకు. అదే కమర్షియల్ అంటే, కమర్షియల్ ఎలిమెంట్ లేకపోతే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు భయ్య. నేనేంటంటే కుర్చీలో కూర్చున్నాడు అలా కూర్చొని చూడాలనుకుంటా, నిదానం కింద జరగకూడదు అనుకుంటా. జరగకూడదు అనుకోవాలంటే అక్కడ ఏదో తీసుకొచ్చి పెట్టేయాలి. ఇప్పుడు సీన్స్ కూడా మీకు అనిపించవచ్చు, సాంగ్స్ ఎక్కువ ఉన్నట్టుంటాయి సినిమా, అది కూడా చిన్న చిన్న సాంగ్స్ 1.5 minute బిట్ అలా వస్తూ ఉంటాయి. అది సీన్ గా పెడితే ఏంటంటే ఆడిన అలా కోస్తా నిదానంగా కొంచెం కింద జరిగే అవకాశం ఉంటుంది. జరగకుండా ఉండాలంటే కొంచెం మ్యూజికల్ గా చెవులకి కొంచెం అట్లాగే అలర్ట్ గా ఉండాలని చెప్పి నేను కొన్ని సీన్స్ సాంగ్ రూపంలో డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు ఆకులు తిన్న మేకల సాంగ్ ఉంది స్టార్టింగ్ లో, అమ్మాయిది సీన్ గా చెప్పాలి, 2-3 సీన్లు వేయాలి అక్కడ. నేను టైం వేస్ట్, మళ్ళీ బోర్ కొడితే మళ్ళీ ఏమనుకుంటాడని చెప్పి సాంగ్ అనుకో టప్పుని వెళ్ళిపోద్ది, చెప్పాల్సింది చెప్పేస్తాం. ఆ రాసిన లిరికల్ రైటర్ కూడా మన చంద్రబోస్ గారు కాబట్టి మంచిగా బాగా కరెక్టింగ్ గా రాశారు ఆయన. ఇలా ప్లాన్ చేసుకుని కమర్షియల్ గా అనమాట. ఏమేమి కోరుకుంటారు ఆడియన్స్, కొత్తోడైనా హీరోనే, కొత్త పాత కాదు, క్యారెక్టర్ హీరో. నా హీరోకి ఏ రేంజ్ పెద్ద హీరోతో పాటు నేను చూపించుకుంటా నాకున్న బడ్జెట్ లో. అట్లాగే డిజైన్ చేసుకున్నా హీరో క్యారెక్టర్. సార్ సినిమాలో త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా మిస్ అవుతుంది. బట్ చాలా సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక హీరోయిన్ ఫాదర్ అంటే ఆటోమేటిక్ గా కొంచెం సాడిజం గా కానీ కొంచెం సైలెంట్ గా ఉండదు. బట్ చాలా రోజుల తర్వాత కాంచీ గారిని అంటే ఒక ఫాదర్ రోల్ అంతా నవ్వించొచ్చా ఆడియన్స్ అని, బట్ ఆ థాట్ ఎలా వచ్చింది సార్ కాంచీ గారిని తీసుకోవాలి? కాంచీ గారిని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యాక్చువల్ గా మర్యాద రామన్న సై సినిమాలు చూసినప్పటి నుంచి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అందులో నాకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకుంది బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నా. ఎలా ఉండేది అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఫాదర్ క్యారెక్టర్ పెడితే కొంచెం నేను అనుకున్నా. నా కరోనా టైంలో కథ రాసుకుంది, కరోనా ముందే రాసుకున్నాను కదా, అలా జరిగింది. తర్వాత మన సింగర్ మను గారిని అనుకున్నా, నాగూరు బాబుని, కొంచెం బడ్జెట్. ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఆప్షన్ ఎవరు ఉన్నారని చూస్తే నాకు కాంచీ గారు కనిపించారు. అప్పుడుదా కాంచీ గారు నాకు ఎలగలేదు మైండ్ లో. ఒకసారి ఆ మర్యాద రామన్ చూస్తుంటే ఆయన టైమింగ్ అయినా అదంతా, ఆ కూతురుతో ఆ కామెడీ చేసుకునే అంతా నాకు కొంచెం లావ్ అయ్యారు కొద్దిగా ఈ మధ్య. అది నాకు కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనిపించి మాట్లాడిన. ఆయన కూడా కథ బాగా నచ్చి చేస్తానని అన్నారు. ఒక 10 days డేట్స్ తీసుకున్నాం ఆయన. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరిది ఫన్నీగా. సార్ అలాగే కదా సార్, సినిమాలో సగం పోర్షన్ అంతా మా కాంచీ గారు, తర్వాత మన చిన్నోడు రావడం, లేకపోతే మళ్ళీ భద్రం గారు రావడం, అలా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడో దగ్గర అందిస్తూనే ఉన్నారు జనాలకి. అలా స్మైల్ చేస్తూనే ఫైనల్ ఒకసారి అలా ఏడిపించారు సార్. ఇదంతా చేసింది లాస్ట్ కోసం, ఆఖరి దాని కోసం. ముందే మనం ఆ విధంగా హింటించుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఆడియన్స్ చిరాకు వచ్చారు. సినిమాలో భయ యాక్చువల్ గా ఈ విషయంలో మన ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గురించి, ఆయన గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఎడిటింగ్ సినిమా అంతా షూట్ చేసి టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సినిమాలో నాకు ఇష్టమైన సీన్ ఒకటి ఉంది. బాగా ఇష్టమైన సీన్, హీరో పెర్ఫార్మెన్స్ కూడా ఎరగొట్టేశాడు ఆ సీన్ లో. ఇప్పుడు మన పెళ్లి చూపుల సీన్ ఉంది కదా భయ్య, పెళ్లి చూపుల సీన్ దగ్గర అమ్మాయి నువ్వు చచ్చిపోతే బాగుండు అంటది అమ్మాయి. బాగి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, అది ఎప్పుడో తెలుసా, ఈ సాయిగారి ప్రాణాలు భూమి మీద లేనప్పుడు మాత్రం అన్నప్పుడు అమ్మాయి అంటది అది తొందరగా జరగాలని కోరుకుంటున్నా అంటది. అన్నప్పుడు నెక్స్ట్ సీన్ లో యాక్చువల్ నెక్స్ట్ సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో, తీస్తాడు ఎడిటర్, కూర్చొని ఏడుస్తాడు హీరో ఫస్ట్ టైం అనమాట. అరే తను బాగుండాలని చెప్పి నేను కోరుకుంటుంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటాంరా, ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ తను అసహించుకున్న ప్రతిసారి ప్రాణం పోయినట్టు అనిపిస్తుందిరా అంటే ఏడిస్తే ఆ ఫ్రెండ్స్ ఊరుకోరా అదేం కాదంటే, మీరేం నన్ను వాదార్చే అవసరం లేదురా, ఎప్పటికైనా సరే సాయి బెట్స్ బాగా బోర్డు పడాల్సిందేరా అన్న కాన్ఫిడెన్స్ తెలియస్తాడు. ఆ సీను నాకు బాగా ఇష్టమైన సీన్. పెర్ఫార్మెన్స్ కూడా హీరో చాలా బాగా చేశాడు. అది లేపేశారు వెంకటేష్ గారు. సార్ ఏంటి సార్ ఇది చాలా నాకు బాగా నచ్చిన సీన్ ఇది, ఆ అమ్మాయి ఆ మాట అనగానే హీరో బాధపడుతుంది నాకు కావాలి, లేదంటే కనుక నాకు దెబ్బ పడిపోద్ది అంటే, కిరణ్ ఒక మాట, నువ్వు డైరెక్టర్, నీ మాట వింటా నేను, కానీ నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు లాస్ట్లో ఏం చేసావు, జనాలు ఏడిపించేసావు, హీరో కూడా ఏడుస్తాడు లాస్ట్లో. ఇప్పుడు కనుక హీరో ఏడుస్తాడు, లాస్ట్లో ఏడిచింది పండదు నీకు. నీకు అది కావాలా ఇది కావాలా, సార్ నాకు అదే కావాలి, మరి లేపేసేయండి సార్. ఎడిటర్తో అంత ఉంటుంది నాకు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కదా భయ్య. అనుభవం ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్తారు, నీకు ఆడిన ఒక్కసాడే ఫీల్ అవుతాడు, నువ్వు ఇక్కడ ఏడిపిస్తే లాస్ట్లో ఆడితే పండదు నీకు. అది నేను అర్థం చేసుకున్నా, ఆయన మాట విన్నా, నాకు అది వర్కౌట్ అయింది లాస్ట్లో.
అట్లా ఏంటంటే మన టెక్నీషియన్లు కూడా మనకు అంత ఇన్వాల్వ్ అయితే అంత బాగుంటుంది భయ్య ప్రొడక్ట్ ఎప్పుడైనా. ఆ ఏడుపు అనేది లాస్ట్లో ఏంటంటే మనం అప్పుడు దాకా ఎప్పుడు చూడు సినిమా మొత్తం నవ్వటమేగా, అవును. చక్కగా చేతుల్లో పెట్టుకుని ఆ అమ్మాయికి నవ్వటం చూసి లాస్ట్లో అలా ఆ పొజిషన్లో చూస్తే ఆ చైర్లో కూర్చుంటే ఆ అమ్మాయి గోల్డ్ కత్తిస్తారు క్లైమాక్స్లో. ఎలా ఉంటుంది ఫేస్ అక్కడ అచేతన వ్యవస్థలో పడిపోయి అట్లా ఎలా సార్, ఉంటుంది అంటే ఒక లవ్ స్టోరీలో చాలా ఎండింగ్లు అవ్వచ్చు సార్, బట్ అవును. ఇలాంటి ఎండింగ్ అనేది చాలా కష్టం. అవును ఆడియన్స్ ఒక బరువైన గుండెతో బయటకు వస్తూ ఉంటారు, అవును అవును. అలాగే చూసాం. బట్ రాసుకున్నప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుద్ది ఇవేమో ఆలోచించారు సార్? అనుకున్నా, ఎందుకంటే నాకు రెఫరెన్స్లు ఉంటాయి 2 సినిమాలు. ఏంటంటే ప్రేమిస్తే సినిమా ఉంది, భరత్ లాస్ట్లో పిచ్చోళ్ళగా అవును. గుండె పగిలిపోద్ది మనకి. ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడం ఏంట్రా, ఈయన చేసుకోకుండా ఆడిని అనుకోవాలా, జనరల్గా రియల్గా ఆలోచించాడు. అవును. అట్లాగే 7G బృందావన్ కాలనీలో ఆ అమ్మాయి ఒకటే ఇద్దరు చిన్న గొడవ వచ్చి అమ్మాయి చనిపోయేసరికి మనం 3-4 రోజులు తట్టుకోలేము మనం. అవును. కొంతమంది ఆ అమ్మాయి చచ్చిపోకుండా బతికితే ఉండి బాగుందన్నారు, కానీ మనల్ని హంట్ చేసింది ఏది, ఆ అమ్మాయి చనిపోవడం అనేది. అట్లాగే నేను ఆ 2 రెఫరెన్స్లు తీసుకొని ఏం ప్రాబ్లం ఉండదు. అసలు కొత్త వాళ్ళు పెట్టుకోవడం కారణం కూడా ఇదే భయ్యా. ఏదన్నా వెల్ నోన్ ఫేస్ పెట్టుకుంటే క్లైమాక్స్ కండదు నాకు, ఆడియన్ యాక్సెప్ట్ చేయడు ఫస్ట్. అందుకని కొత్త వాళ్ళని పెడితే ఆడియన్ ఏంటంటే ఫ్రెష్గా చూస్తారు, వాళ్ళు ఏం చెప్పినా వింటారన్న ఉద్దేశంతో మనం వాళ్ళు పెట్టాం. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో హీరోని చంపేస్తే అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అయ్యేది. అక్కడ తెలియదు గీతాంజలి క్లైమాక్స్ వాడుకున్నా. గీతాంజలి ఏం చేస్తారు లాస్ట్లో, ఇద్దరు బతకాలని కోరుకుందాం ఉన్ననాళ్ళైనా. అట్లాగే దీనిలో కూడా ఏంటంటే ఇతను చనిపోతాడు, కానీ కలిసి ఉన్నాను అది ఎప్పుడో తెలియదు అన్నది చిన్న హింట్ ఇచ్చి వదిలేసాం అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం సాటిస్ఫై అవుతారు ఆడియన్స్. సార్, మీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి సార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత? రివ్యూస్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ? రివ్యూస్ అయితే భయ్యా ఒకళ్ళిద్దరు తప్ప అందరూ నాకు మంచిగా ఇచ్చారు. జెన్యున్ గా నేను చదువుకుంటాను కదా, ఏం రాశారని చదువుకుంటాను కదా, అందరూ బాగా చెప్పారు. కానీ ఒక 2-3 మాత్రం సినిమా చూడలా, సినిమా చూడకుండా రివ్యూ రాశారు. నా బాధ అదే. చాలా మంది ఉన్నారు సార్ సినిమా చూసి 0 ఇవ్వు, నా బాధ లేదు. అరే ఉన్నదే రాశాడు కదా, ఇబ్బంది ఏమి లేదు, అతను నచ్చలేదు అనుకుంటా సరిపెట్టుకుంటా. ఆ రివ్యూలన్నీ వేరే ఉన్నాయి. అదే కామన్ టెంప్లెట్ ఉంటుంది సార్ రివ్యూకి, కామన్ గా రివ్యూ ఉంటది, మనకు తెలియదు కదా ఏ సినిమా కన్నా ఒకటే రివ్యూ ఇస్తారు. అది నాకు తెలియదు. నేనేంటంటే అందరూనేమో కథలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ల గురించి ఆటల గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి అసలు కథ మార్చేశారు వీళ్ళు. నేను చెప్పదలుచుకున్న కథ లైన్ ఏంటి భయ్య, లైన్ తాగమాకంటారా బాబు, తాగితే పోతారు, జాగ్రత్తగా ఉండండి అన్నది కథ కదా. లవ్ స్టోరీ చెప్తారు ఇందులో, నాకు అర్థం కాదు లవ్ స్టోరీ ఎక్కడ. సర్లేక ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా భయ్య, ఎవరు అభిప్రాయాలు ఉంటాయి. సరే అట్లా అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ మాకు పెద్ద డౌట్ ఏంటంటే అసలు అంబర్పేట శంకర్ గారిని ఎలా ఒప్పించారు స్క్రీన్ ముందుకు రావడానికి? అవును భయ్య, అది యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఫస్ట్ అనుకుంది ఏంటంటే మన మొట్ట రాజేంద్ర అని ఉన్నాడు, తమిళ్లో గుండె వేసుకుని సన్నగా ఉంటాడు బక్కగా, తెలుసు అటల్ మాకండి రా దీనిలో ఉన్నాడు కదా వాల్తెరి వేరేలో కలర్ఫుల్ షర్ట్. అతను అనుకున్నా గోల్డ్ గిల్లేసి బనీన్ వేసి రెడ్ బనీన్ వేసి తమిళ్ ఫ్లేవర్లో దించి ఆ పిల్లని తీసుకుని వచ్చి కొంచెం హడావుడి చేసి వెళ్ళిపోతాడు అని అనుకున్నా ఫస్ట్. అతనికి ఏంటంటే డేట్స్ లేపడం వల్ల ఈ ప్లేస్లో ఏం చేయాలరా అంటే మా ప్రొడ్యూసర్ బసవరాజ్ గారు శ్రీనివాస్ గారు, సార్ ఏం చేద్దాం సార్ అంటే ఆయన కిరణ్ అంబర్పేట శంకర్ని పెడదామన్నారు. సార్ ఆయన చేస్తారా సార్ అన్న, పెడదామా చెప్పన్నారు. సార్ ఆయన అయితే సూపర్గా సార్ అన్న, ఎందుకంటే అందరికి తెలిసిన ఆయన ఇప్పటివరకు సినిమాలో కూడా ఇప్పుడు కనపడలేదని లేదు, ఆయన ఆల్రెడీ అడిగారంటే ఇంతకుముందు పూరి గారు అడిగారంట, రాంగోపురం వీళ్ళందరూ అడిగారంట, అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చేస్తారు సార్, నా కోసం చేస్తారు కిరణ్ అన్నది. అడగండి సార్ చూద్దాం అన్న. అడగంగానే ఆయన సీన్ అంకుల్ అంటాడు, ఆయన సీన్ అంకుల్ నీ కోసం చేస్తా అని అనగానే సార్ నేను క్యారెక్టర్ చెప్పనా వచ్చాన్న. ఆయన అన్నాడు ఫోన్లో, నువ్వు క్యారెక్టర్లు చెప్పాలా ఏం చేయటం నాకేం వద్దు, అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పా చేస్తా అంతే. ముందు నేను చెప్పేసి ప్రిపేర్ అవటం నాకు ఇష్టం ఉంటుంది. అట్లా నేను అద్దం ముందు నుంచోని నేను యాక్టర్ని కాదు కిరణ్, నేను యాక్టర్ని కాదు కాబట్టి నువ్వు అక్కడికి వచ్చాక చెప్పు నేను చేసేస్తా అన్నాడు. నా భయం ఏంటి, ముందు అసలు ప్రిపరేషన్ అవ్వని అంటున్నారు, అక్కడికి వచ్చిన తర్వాత చేస్తాను, ఒకవేళ చేయకపోతే నా మొత్తం అంతా సెటప్ అంత ఉంటుంది కదా, ఏం చేయాలనుకున్నా అని మనసులో అనుకున్నాను. ఆయన వచ్చాడు, రావటం నాట సింగల్ చెప్తుంటే చెప్పేస్తున్నాడు, ఇంత ఫీల్ లేదు ఏం లేదు, డైరెక్ట్గా ఎటు చూడాలని ఎటు చూస్తున్నాడు, ఎటు చూడాలని పర్ఫెక్ట్ భయ్యా అన్న. అసలు ఏందన్నా మీరంటే నేను చెప్పా కదా నీ ధైర్యంగా ఉండమని చెప్పాను కదా, నాకు ఇవన్నీ ఏముంటుంది, నాకు పెద్ద మ్యాటర్ కదా అన్నాడు ఆయన. అట్లా ఆయన సెలక్షన్ జరిగింది మన బసవరాజ్ శ్రీనివాస్ గారి ద్వారా. అది నాకు చాలా ప్లస్ అయింది భయ్యా. థియేటర్ లో కూడా ఒకసారి అరిచారు సార్ అంబర్పేట శంకర్ గారు చూడండి, ఈయనేంటి మాకు స్క్రీన్ ముందు కనబడుతున్నారు. చాలా మంది ఆయన ఒరిజినల్ డూపాలు అడుగుతున్నారు, ఒరిజినల్ రా బాబా, ఆయన ప్రమోషన్ కూడా చేస్తున్నాం మా సినిమా. డైలాగులు కూడా సార్ ఏవో 2-3 బిట్ డైలాగులు అయితే మేము కూడా నమ్ముతాం, పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు మీరు, ఆయన ఏమో దడదడ మాట్లాడేస్తున్నాడు. సో అది పెద్ద మాకు డౌట్ వచ్చింది, అసలు ఎలా ఇప్పించారు. ఆయన అన్నాడు కిరణ్ నువ్వు ఏ సినిమా చేస్తే చేస్తానమ్మా నీకు అన్నాడు. ఏదైనా సరే నేను చిన్న క్యారెక్టర్ రాసుకోవాలి ప్రతి సినిమాకి అయింది.
సార్ ఇప్పుడు ఎలా అయితే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ అంబర్పేట శంకర్ గారిని అలా తీసుకొచ్చారో మ్మ్. అలా చాలా సార్లు మన తెలుగు సినిమాల్లోని మ్మ్. చాలా మంది రెఫరెన్స్లు తీసుకొని చేస్తూ ఉంటాం. అవును. అంటే డ్రింకర్ స్థాయిలో వంతెన గారిని కూడా మేము అలాగే ఎంజాయ్ చేస్తాం. భద్రం గారు కామెడీ చేస్తుంటే హిలేరియస్ గా. మ్మ్. బట్ ఒక సక్సెస్ టూర్ లోకి వెళ్తున్నప్పుడు అది ఎలా టర్న్ అవుద్ది అని ఎప్పుడైనా ఊహించారా అసలు? అసలు భయ్యా నిజంగా నిజంగా అసలు మాకు ఏంటి తెలీదు. అసలు ఏం జరిగింది సార్? అది మెయిన్ ప్రతి ఒక్కరు డౌట్. అది మేమేంటంటే ఫస్ట్ డే హైదరాబాద్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ డే సక్సెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే అన్ని చోట్ల బాగుంది, జనాలు బాగా వస్తున్నారు, మొత్తం బుక్ మై షోలు చూసారు, అవును. మొత్తం రెడ్ మార్కులు అన్ని. అంటే రెడ్ మార్కులు అంటే తెలుసు కదా, తెలుసు, 70% అవును. అవుతాయి కదా. ఇక మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బాగున్నాయి కలెక్షన్స్, మిగతా కూడా తెలియాలి అంటే మీరు ఒకసారి మొత్తం అన్ని రౌండ్ వేసి రండి, కలెక్షన్స్ కూడా బాగున్నాయి, దీన్ని మౌత్ టాక్ని మనం ఇంకా స్ప్రెడ్ చేద్దాం అని చెప్పి ఆయన చెప్పబట్టి ఏంటంటే ఆ రోజు మొత్తం హైదరాబాద్ ఒక రోజు టైం తీసుకొని హైదరాబాద్ తిరిగేసాం. ఫస్ట్ మల్టీప్లెక్స్ అని తిరిగేసాం. తిరిగేసి ఫస్ట్ ఏంటంటే కలెక్షన్స్ గుంటూరులో బాగున్నాయని చెప్పారు. హౌస్ఫుల్స్ అవుతున్నాయి అనగానే ఫస్ట్ అక్కడికి వెళ్దాం అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫస్ట్ టూర్ అదే మాది. ఓకే. గుంటూరు వెళ్ళాము మ్యాట్నీ షోకి అనమాట. మ్యాట్నీ షోకి ఎండింగ్ వచ్చేసరికి మనం ఒకసారి వెళ్ళి ఆడియన్స్ థ్యాంక్స్ మీట్ అంటే క్లైమాక్స్ అవ్వగానే హీరో డైరెక్ట్ గా అందరూ బాగుతూ ఉంటారు అక్కడ చూసి, డైరెక్ట్ గా కళ్ళ ముందు హీరోని పెడితే బాగా అసలు హ్యాపీ ఫీల్ అవుతారు అన్న ఆలోచన మాది. క్లైమాక్స్ ఇంకా 15 టైం ఉంది, 15 నిమిషాలు టైం ఉంది కదా అని చెప్పి బయట వెయిట్ చేస్తుంటే అక్కడ ఒక వైట్ కలర్ షర్ట్ వేసుకొచ్చాడు. వేసుకొచ్చి సార్ మీ డైరెక్టర్ సార్ అని. అవునన్నా, థ్యాంక్ యూ సార్, సినిమా చాలా బాగుంది, నేను చూశాను, మీరు వస్తున్నారని తెలిసింది ఈరోజు గుంటూరు, అందుకని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం వచ్చాను, థ్యాంక్ యూ సార్, చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, కొంచెం మంచి మీకు మంచి సినిమా అనిపించిందంటే అవునండి మంచి సినిమా, డెఫినెట్గా నేను మా వాళ్ళు కూడా తీసుకొస్తాను, మా ఫ్యామిలీ అని చెప్పాను అన్నాడు. అయిపోయింది అక్కడతో, ఫుల్ హ్యాపీ. ఈ లోపు ఏంటంటే మేము వెయిట్ చేస్తుంటే ఆ మీడియా లోకల్ మీడియా వాళ్ళు సార్ మనం అయిపోయిన తర్వాత షో అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అటు నుంచి అటు, మళ్ళీ చీకటి పడిపోద్ది, కొంచెం 4 మాటలు చెప్పండి సార్ మన లోకల్కి వేసుకుంటాం అంటే, సరే నేను మన పుష్ప క్యారెక్టర్ ఎదురుగా నుంచొని స్టార్ట్ చేసాం. మనోడు మాట్లాడుతున్న టైంలో ఎవరైతే నేను మాట్లాడానో ఆ పెద్ద ఆయన వచ్చి సీరియస్గా ఒక్క తోపు తోసాడు వీడియోలో. చూసాను షాక్. వెంటనే ఏంట్రా ఇప్పుడే మాట్లాడాడు అతను అంటే, ఉంటే అతను 67-65 దాకా ఉంటాయి. అతనితో ఇంకో పెద్ద ఆయన ఇద్దరు వచ్చారు. ఆయన తొయ్యంగానే సైడ్ నుంచి వచ్చేసారు కుర్రోళ్ళు 15 మంది 20 మంది వచ్చేసి షర్ట్ పట్టుకొని మెడ మీద చేయగానే కింద వంగిపోయినాను. ఇక డొక్కల్లో గుద్దులు అరుపులు నాకు ఏమైనా పడుతున్నాయి, తలం చేసుకున్నా కదా, ఆ కొడక సినిమాలు తీసుకోవాలి మా గురువు గారి మీద సెటైర్లు వేస్తావా, అంత పోటీగాడు నువ్వు, అది ఇది అని చెప్పి నాకు అర్థమైపోయింది. ఈలోపు మా వాళ్ళు వచ్చేసి అంత తోసారు పక్కకి. ఓహో మంత్రి సత్యనారాయణ గారి మీద నువ్వు కామెడీ చేస్తావా, వాళ్ళని ఎలాంటి నీకు తెలుసా అని చెప్పి ఈ టైప్ డైలాగులు. సర్లే అని చెప్పి ఇక మేము తలకాయ ఎత్తేసరికల్లా వీళ్ళు ఎవరు లేరు అక్కడ, ఇంతలో పోలీసులు వచ్చారు. యాక్చువల్గా భయ్యా మేము ఆ రోజు కేసు పెడదాం ఫిక్స్ అయ్యాం. ఏమంటాడంటే వెళ్ళేటప్పుడు ఇది కనుక సారీ చెప్పాలి వంతెన సత్యనారాయణ గారు, సారీ చెప్పకపోతే ప్రతి చోట ఈ దాడి ఎదుర్కోవాల్సి వస్తాను. ఓకే రెడీ అన్నా, నేను రెడీ అనుకున్న టైంలో ఏంటి అసలు మన కాన్సెప్ట్ తప్పుతుంటుంది ఆ ప్లేస్లో. మనం వెళ్తుంది ఏంటి విజయ్ యాత్ర సక్సెస్ టూర్కి వెళ్తున్నాం, ఇక కేసు పెట్టి కూర్చొని అక్కడక్కడ తిరిగితే ఉపయోగం ఏంటి, మనది అది కాదు కదా మోటివ్, అది కాదు కదా అని చెప్పి దాన్ని లైట్ తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రమేయం ఉండకపోవచ్చు దీనిలో. ఇప్పుడు సపోజ్ భయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మీద ఎంతో మాడతారు, ఫ్యాన్స్ గా మనకి కాలిపోతూ ఉంటుంది. మనం వెళ్ళి ఏదైనా చేసి దానికి ఆయన సంబంధం లేదు. అట్లాగే అనుకున్నాం మేము, అది కూడా కుర్రోళ్ళు ఏమైనా చేస్తే ఈ మధ్య అంటారు ఇది డూపా అది క్రియేట్ చేసింది అంటున్నారు. కుర్రోళ్ళు ఉంటే అదే నమ్మేవాళ్ళు జనాలు, వచ్చింది అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ కుర్రోళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు చూస్తేనేమో మీరు కనుక్కోండి వాళ్ళ గురించి, వాళ్ళు నిజంగానే అసలు ప్రతిరోజు ఆయన ఫాలో అవుతూ ఉంటారంట, వారానికి ఒకసారి వెళ్ళి కలిసి వస్తూ ఉంటారంట, అక్కడికి వెళ్ళి ఆశ్రమంకి వెళ్ళి. సర్లే అనుకోని అనుకునే వాళ్ళు అనుకుంటారు. సరే సినిమా ప్రమోషన్ అనుకోని, సినిమా ఏం సినిమా మంది భూత్ సినిమా ఏం కాదు కదా, ఒక మంచి సినిమానే కదా ఎవరైనా అనుకోని. కాకపోతే సినిమా వాడు ఏం చేసినా అటు అనుకుంటున్నారు ఈ మధ్య, ప్రతిదీ నెగిటివ్ సైడ్ అనుకుంటున్నారు. అక్కడ ఆయన క్యారెక్టర్ కూడా చాలా చక్కగా మీరు ప్రొజెక్ట్ చేశారు కదా. చేశాను, మంచి నేచర్ పెట్టాం. అసలు ఇప్పుడు నా క్యారెక్టర్ లో ఏంటి, బుడ్డోడు ఉన్నాడు. బుడ్డోడు ఎలాంటి వాడు, అసలు మాట్లాడుతున్నాడు ఉన్నాడు. ఆడితో మరి వాళ్ళ బాధ ఏంటి, హ్యాపీగా నా ఫ్రెండ్స్ తో ఇంటికాడ హ్యాపీగా ఆడుకునే తీసుకొచ్చి ఇక్కడ పడేసావు, దానికి కారణం నువ్వే. అవును, నిన్ను చిరాకు పుట్టించేస్తాను పంపించేస్తావు బయటికి, అదే కదా ఆ మాట మాట్లాడేసరికి ఎలా మాట్లాడాడు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, అది ఆయన ఒరిజినల్ కించపరచం అవుద్దా భయ్యా. క్యారెక్టర్లు చూసుకుంటే నువ్వు బయట నుంచి ఆయన అనుకొని ఊహించుకుంటే తప్పు అవుద్ది నీకు, క్యారెక్టర్లు చూసుకుంటే మనం చేసిన కరెక్ట్. సార్ నెక్స్ట్ అసలు మీరు ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎలాంటి స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే కమర్షియాలిటీని ఎంటర్టైన్మెంట్ ని ఇవన్నిటిని బేస్ చేసుకుంటూ. నాకు బేసిక్గా కామెడీ ఇష్టం అయ్యా, కామెడీ అంటే చాలా ఇష్టం.
చక్కగా ఎంటర్టైన్మెంట్ అని లేకపోతే ఆడియన్ కూర్చోడు థియేటర్లో. మనం ఏదో చెప్దాము అంటే అసలు మనం నేను గమనించా. ఎందుకంటే మారుతి గారి దగ్గర నేర్చుకుంది అదే. ఆయన కానీ అనిల్ రావుపూడి కానీ వీళ్ళు చూడండి ఎంటర్టైన్మెంట్ మెయిన్ అవునవును. పెట్టుకుంటారు. అది చిన్న కాన్సెప్ట్ పెట్టుకుంటారు. ఎంటర్టైన్మెంట్ లేకుండా సినిమాలు తీయటం అనేది అసలు అది రాంగ్. తీసేవాళ్ళకి వర్కౌట్ అయ్యే వాళ్ళకి అవుద్దాం అది. ఓకే. 50-60 కోట్ల బడ్జెట్లో ఉన్న వాళ్ళకి అలా అవుద్దేమో. అవును. ఇప్పుడు ఒక చిన్న రేంజ్లో ఒక 5-6 కోట్లు 10 కోట్ల సినిమా తీసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో ఊరిని ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక చిన్న మెసేజ్, ఒక సోషల్ మెసేజ్, అది మెసేజ్ లాగా కనిపించకూడదు. మళ్ళీ ఓకే. మెసేజ్ లాగా కనిపిస్తే చిరాకు మళ్ళీ జనాలకి. వస్తుంది. అట్లా ఏదో నేను ఇప్పుడు మన జెంట్లిమెన్ శంకర్ ఉన్నాడు, శంకర్ గారు. అవును. ఆయన సినిమాలు ఎలా ఉంటాయి? జెంట్లిమెన్ తీసుకుంటే వాళ్ళతో పోల్చుకోవటం అని కాదు, మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ చెప్పడం కోసం అంతే. ఒక మంచి సోషల్ ఇష్యూ తీసుకుంటారు, కమర్షియల్ వెళ్ళిపోతారు. తీరా ఎంటర్టైన్ అవుతాము, బయటకు వచ్చిన తర్వాత ఆ మెసేజ్ గుర్తుంటుంది మనకి. ఆ టైపు తరహాలు అయితే సినిమాలు అయితే నాకు ఇష్టం భయ్య. నేనైతే ఏదో చిన్న జెంట్లిమెన్ శంకర్ అంటారు చిన్న బడ్జెట్ సినిమాలు అలా ఒక 5-6 కోట్లు 10 కోట్ల లోపల చక్క అలాంటి కాన్సెప్ట్ పెట్టుకుని చేసుకోవాలి నా కోరిక. సార్ నెక్స్ట్ ఏం స్క్రిప్ట్ రెడీ ఉంది సార్? ఎవరికైనా పిచ్ చేశారా ఏంటి? ఉంది భయ్య, రెడీగా ఉంది. నాకు ఆఫర్ కూడా వచ్చింది. నేను ఓకే అన్న తర్వాత చెప్తా బయటకి. ఎందుకంటే మనం చెప్పి మళ్ళీ తర్వాత నేను మనసు చెప్పాను ఓకే అనేదట్టు చెప్తా. ఒక మంచి మా మెగా హీరోనే నో డౌట్. అందులో అది వర్క్ చేసుకుంటున్నాను. కొంచెం ఈ 9వ తారీఖు వరకు ఈ ప్రమోషన్ కార్యక్రమాలు ఏమి చేసుకొని వెళ్తాను. మళ్ళీ మీకు చెప్తా ఖచ్చితంగా. బట్ ఒక డైరెక్టర్ గా మీకు ఇంత మంచి అప్రోచ్ వస్తుంది, మీ ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్ళే ఫ్యామిలీ లేదు భయ్య, నాకు మదర్ ఫాదర్ చనిపోయారు ఇద్దరు. వాళ్ళు ఉంటే బాగుంటుంది. చాలా చాలా రోజులు బాధపడతాను నేను. ఎందుకంటే ఫస్ట్ నాకు ఆ ప్రెస్ మీట్ జరిగిన కాడి నుంచి ఏంటంటే పాప మా అమ్మ అనుకునేది, మా అబ్బాయిని అట్లా చూడాలి, మా అబ్బాయి మైక్ పట్టుకుని మాట్లాడాలి, మా అబ్బాయి టీవీలో కనిపించాలి అని మా అమ్మ అనుకునేది. అవా నేను ఖచ్చితంగా అవుద్దామా, నేను వెళ్తున్నాను, నేను చేసుకుంటాను. మా నాన్న కూడా ఏదన్నా చిన్న నా గురించి వస్తే బయట 10 మంది చెప్తున్నాడు మా నాన్న, మావాడు చూసారా అని. ఈరోజు ఏంటంటే ఇక ఇద్దరు లేరు ఏమో, అసలు చాలా అంటే మనం భరించలేము తప్ప, మనం డోర్ వేసుకొని ఒక్కడమే లోపల కూర్చొని కుమిలిపోవడం తప్ప అది బయటకు మనం ఎక్స్పోజ్ చేయలేని విషయం అనమాట. అది మాత్రం చాలా బాధ భయ్య, చాలా బాధ. ఎందుకంటే మనకి నేను అదే చెప్తా, ఒకసారి ఏంటంటే మనం ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. కెరీర్ అని మనం పట్టించుకోకుండా మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఏంటంటే ఫోన్ చేయటం కూడా మనకు బలుపు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తామని చెప్పి పక్కన పెట్టేసేవాడిని. మా నాన్న చేసేవాడు, మా అమ్మ చేసేవాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు నాకు. మా అమ్మ అనేది అయ్యా ఒకసారి ఎత్తు, తిన్నామని అడుగుతా, తిన్నానని చెప్పి చాలనేది. అది చాలా భరించలేం భయ్య పాపం మనుషులు. ఇంకా సారీ సార్, సారీ. రియల్ అది భరించలేము అంతే. వాళ్ళిద్దరు లేరు, మ్యారేజ్ అయింది, మా వైఫ్ మా మావయ్య వాళ్ళంతా హ్యాపీ. మా చెల్లి ఉంది, సుజాత మా చెల్లి పేరు. మా చెల్లి ఎందుకంటే మా అమ్మ మా నాన్న లేకపోయినా నా తోడబుట్టింది నా చెల్లి ఉంది. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ. మా అన్నయ్య వాళ్ళిద్దరు లేకపోయినా మా చెల్లి ఉంది కదా నాతో. మా అన్నయ్య బాగా మంచి సినిమా తీశాడు. మా అన్నయ్య ఉన్నప్పుడు ఎవరిని దూరం చేసుకోకండి. మన అమ్మ అనే మాట ఎవరిని అనలేం, నాన్న అని ఎవరిని అనలేం. మనకేంటంటే ఆ చనువు మీద ఏంటంటే పట్టించుకోం తల్లిదండ్రులు మనం తర్వాత చూద్దాంలే మాట్లాడతాం. వన్స్ వాళ్ళు దూరం అయిన తర్వాత ఆ బాధ అనేది అసలు మనం భరించలేం భయ్య. అది ఎవరు ఇవ్వలేరు, భార్య ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేరు. నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చాలా బాధపడతా ఆ విషయం, ఇప్పటికీ బాధపడతా. ఎప్పుడన్నా మనం వచ్చాం ఇండస్ట్రీ కానీ ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తాయి, లిఫ్ట్ చేసి మాట్లాడండి. మన బిజీలు దీనమ్మ బిజీలు నాకు ఎప్పుడు ఉండేయా మనకి. నేను ఇప్పుడు బాధపడతాను. ₹1 కాయిన్ బాక్సింగ్ చేసేది మా అమ్మ. అంటే టైం గుర్తుపెట్టుకో, 2012, 11, 8, 9 ఆ టైంలో ఇత్తయ్య ఒకసారి తిన్నామని అడుగుతా అంతే. ఇత్తయ్య అనేది తినకుండా ఏం చేస్తా, నువ్వు పద్ధతిగా చేయమాకనేవాడిని. చనువు అది, మనకి ఇష్టం లేకపోవడం కాదు, చనువు అంతే. అట్లా తల్లిదండ్రులు మాత్రం అసలు పొరపాటున మనం అవాయిడ్ చేయొద్దు భయ్య. సార్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటివి ప్రతి సినిమా చుట్టూ జరుగుతుంటాయి, వివాదాస్పదాలు కానీ కాంట్రవర్సీ. అవునవును, అవన్నీ కాంట్రవర్సీ అనేది అసలు అన్ని తర్వాత నుంచి మాట్లాడుతున్నారు. ఇది కావాలని చేసిందా, అది మాత్రం చాలా తప్పు. అది కావాలని అసలు అలాంటి పనులు ఎవరు చేయించుకోడు. పైగా నేను వెంకట సాయి టీం మీద దాడంటే కావాలని చేయించాను, నాకు కొల్లబడి చేశారు భయ్య ఎవరు పెట్టి. అది చెప్పుకోను. సూపర్ సార్, దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మీ లైఫ్ షర్ట్ చేసి మెడ మీద చేపెట్టి వచ్చి ఎవడొస్తున్నాడో ఎవడు కూర్చున్నాడో తెలియదు.
సూపర్ సార్. సర్లే అదంతా ప్రతిదీ మనం ఈజీ తీసుకుంటాం. అది అంతేగాని సీరియస్ గా తీసుకునే మైండ్ సెట్ నాకు లేదు. అవును సార్. ప్రతిదీ ఈజీగా తీసుకుంటాను నేను ఏదైనా సరే. నా సినిమా సినిమా అంతే, సినిమా 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 అంతే. థ్యాంక్ యూ సార్. మీ ఓకే జర్నీ ఇంకా సక్సెస్ఫుల్ గా జరగాలి, ఓకే మంచి భయ్యా, మంచి సినిమాలతో మా ముందుకు రావాలి. సో గైస్, కిరణ్ తిరుమల శెట్టి గారు మన ముందుగా డ్రింకర్ సాయి అంటే ఒక డెబ్యూటెంట్ మూవీ మన ముందు తీసుకొచ్చారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో, కమర్షియల్ టచ్ ఎలా ఉంటుందో, అలాంటి ఒక మంచి హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్తోని క్లైమాక్స్ మనం చూసి బయటకు వచ్చినప్పుడు అది ఫీల్ అవుతాం. సో మీ ఫ్యామిలీస్తోని మంచిగా వెళ్ళి ఈ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఒక మంచి తెలుగు సినిమా మన ముందుకు వచ్చింది. సో మీరందరూ థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.